వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో సాయంత్రం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 9 మంది కార్మికులు మరణించారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో పర్యటించి మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. వివరాల్లోకి వెళ్తే స్టీల్ మెల్టింగ్ షాప్ 1లో ఈ విషాదం చోటు చేసుకుంది. సుమారు 1600 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ఉక్కు ద్రవంతో కూడిన భారీ ల్యాండిల్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో వందల టన్నుల ఉక్కు ద్రవం నేలపై పడడంతో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్రేన్ కు ఉన్న బకెట్లు విరిగి పడ్డమే ప్రమాదానికి ప్రాథమిక కారణంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో వాటిని గుర్తించడం సవాలుగా మారింది. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ కలెక్టర్, పోలీస్ కమిషనర్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్టు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఆదేశించారు. మంత్రి నారా లోకేష్ కూడా ఈ ఘటనను తీరని విషాదంగా పేర్కొన్నారు.